Hi again. Sorry, evening time kada, so Wi-Fi connection is poor because of many users. అందరూ ఇంటికి వచ్చేసి వైఫై లాంచ్ చేసి ఉంటారు కదా. ఎనీవేస్, సో ఎస్, ఆ టాపిక్ అయిపోయింది. మనీ ఎక్సైట్మెంట్ టాపిక్. వెల్, ఇంకా చాలాసార్లు లైక్ పాస్ట్ ఫ్రమ్ ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ నుంచి నా వాళ్ళు నేను ఏదైనా లైక్ ఒక ఫోటో పెట్టామనుకోండి, చాలామంది లైక్లు చేస్తారు, కమెంట్స్ చేస్తారు, బాగానే ఉంటుంది. కొంతమంది ఉంటారు క్రిటిసైజ్ చేయడానికి, ఓన్లీ ఫొటోసే పెడతావేంటి, నీ వల్ల ఏంటి సమాజానికి లాభము, ఏదైనా మంచి పని చేయొచ్చు కదా అంటారు. ఓకే, అదే ఒక మంచి పని గురించి, నా నక్షత్ర ఫౌండేషన్ గురించి ఒక పోస్ట్ పెడితే అస్సలు అంటే అస్సలు ఒక ఏమంటారు, హార్డ్లీ 100 లైక్స్ వస్తే చాలా ఎక్కువ. అంటే మనకి సలహా ఇవ్వటం ఎవరికైనా చాలా ఈజీ అండి. ఈవెన్ నాకు కూడా చాలా ఈజీ. ఎవరైనా బాధలో ఉంటే టేక్ ఇట్ ఈజీ, లైట్ అని చెప్పడం చాలా ఈజీ. బట్ ఆ పెయిన్ని రిసీవ్ చేసుకోవడం అన్నది కొంచెం కష్టమైన విషయం. చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది పాజిటివ్ కామెంట్స్ కూడా రాస్తూ ఉంటారు. దానికి నేను రియాక్ట్ అయినప్పుడు కొంతమంది సపోర్టింగ్గా రాస్తుంటారు, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. జస్ట్ లీవ్ ఇట్ అండ్ యూనో డోంట్ కేర్ అబౌట్ దట్ వర్డ్స్ అంటారు. బట్ ఫ్యూ కామెంట్స్ విల్ హర్ట్ లైక్ ఎనీథింగ్. సి, ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఏడుపు వస్తుంది, ఎందుకు ఇలాంటి కామెంట్స్ రాస్తారు అని. వాటికి చాలా హార్ష్గా రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది. మళ్ళీ ఇంకొంతమంది రాస్తారు లైక్, నువ్వు సెలబ్రిటీ, యూ షుడ్ నాట్ యునో టాక్ లైక్ దీస్, చాలా ప్రాపర్గా మాట్లాడాలి, చాలా రెస్పెక్టెడ్గా మాట్లాడాలి. సెలబ్రిటీ అయితే నేను హ్యూమన్ బీయింగ్, నాకు హార్ట్ ఉంది. సో నా గురించి కమెంట్ చేసేటప్పుడు కూడా డెఫినెట్గా కొంచెం చూసి పద్ధతిగా మర్యాదగా రాస్తే ఫైన్. ఇంకొంతమంది రాస్తారు, నీకేం పని లేదా, ఎప్పుడు ఫేస్బుక్లో నేను ఎప్పుడూ ఫేస్బుక్లో ఉండను. హార్డ్లీ నాకు పోస్ట్ చేయడానికి ఒక 10 సెకండ్స్ పడుతుంది. సో ఆఫ్టర్ 10 సెకండ్స్ చాలామంది మళ్ళీ కంప్లైంట్ చేస్తారు, యూ డోంట్ రిప్లై ఎట్ ఆల్ అని. బికాస్ నేను ఫేస్బుక్లో ఉండను కాబట్టి ఐ కుడ్ నాట్ ఏబుల్ టు రిప్లై. సో నాకు పాసిబుల్ అన్నప్పుడు డెఫినెట్గా ఐ రిప్లై టు ఎవ్రీ వన్. అందరికీ ఐ మీన్ లైక్ ఈచ్ వన్ పర్సన్కి రిప్లై పెట్టడం ఇట్స్ నాట్ పాసిబుల్. ఎనీవేస్, మీరు కూడా కొంచెం కామెంట్ చేసేటప్పుడు చూసుకొని రాయండి. నిన్న ఎవరో రాశారు సంథింగ్ లైక్, ఏదో పోస్ట్ పెడితే మా పని మమ్మల్ని చేసుకోనివ్వరా, సో ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు, లైక్ ఎప్పుడు ఫేస్బుక్లో. నేను నా అంతటగా నేను ఎవరిని కామెంట్స్ పెట్టమని నేను ఫోర్స్ చేయలేదు. నేను ఒక 4 రౌడీల్ని మీ దగ్గరికి పంపించి ఫోర్స్ఫుల్గా మాధవి పేజ్లో రిప్లై పెట్టు అని వాళ్ళకి మీ దగ్గర వచ్చి వార్నింగ్లు ఇవ్వలేదు. వాళ్ళు మిమ్మల్ని చంపాలనుకోవట్లేదు. అండ్ నోబడీ ఈస్ ఫోర్సింగ్ యూ. ఇఫ్ యూ రియలీ డోంట్ లైక్, ప్లీజ్ డోంట్ కామెంట్. ఇఫ్ యూ రియలీ ఇరిటేటింగ్ విత్ మై పేజ్, ప్లీజ్ చాలా రెస్పెక్టెడ్గా నా పేజ్ని అన్లైక్ చేయొచ్చు. ఎందుకంటే ఇష్టం లేకుండా ఏ మనిషి ఏ పని చేయకూడదు, ఏదైనా ఇష్టపడి చేయాలి. సో ఫోర్స్ఫుల్గా మనం ఏది చేయకూడదు. సో ఫాలో అయ్యేటప్పుడు డెఫినెట్గా నేను కొన్ని నా పర్సనల్ గురించి పెడతాను, కొన్ని సొసైటీ గురించి పెడతాను. సో దేని గురించి అయినా ఒక ఇష్యూ గురించి నేను డెఫినెట్గా పెడతాను. సో అలా పెట్టినప్పుడు నాకు పని పాట లేక పెట్టినట్లు కాదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వర్క్, రైట్. ఇంకొకటి రాశారు లైక్ ఏమని, సమాజానికి ఎలాగో మేలు చేయట్లేదు, కనీసం మెసేజ్లు పెట్టడం ఆపేసేయని. సమాజానికి మంచి చేయటం అంటే ఏంటి? ఎస్, అక్కడే ఒక పాయింట్ ఉంది. సమాజానికి మంచి చేయటం అంటే ఏంటండి? చెడు చేయకపోవడమే మంచి, రైట్. నేను ఎవరిని హర్ట్ అయ్యేలా మాట్లాడను, నేను ఎవరిని హార్ష్గా అనను, ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వను, అండ్ నా వల్ల ఎవరికి కష్టం కలిగించను. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్, ఒక బెస్ట్ అంటే బెస్ట్ థింగ్ ఒక సొసైటీకి చేయటం. సో నా పని నేను చేసుకోవడం, ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడం, ఎవరిని బాధ పెట్టడం, ఎవరిని కన్నీళ్ళు చూడకపోవడం, వీలైతే వాళ్ళ కన్నీళ్ళు తోడడం, అంతే. మంచి అంటే దిస్ ఈజ్ వాట్ మంచి మీన్స్, ఎవరికి చెడు చేయకపోవడమే. సో ఒకళ్ళు కష్టాల్లో ఉన్నారంటే దానికి ఇంకొకరు వాళ్ళని బాధ పెట్టారనే కదా, అంటే అది మంచి కాదు. ఒకరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారంటే ఇంకొకరు వాళ్ళని కన్నీళ్ళు పెట్టేలా చేశారనే కదా, సో అది మంచి కాదు. సో నా పని నేను చేసుకుంటున్నాను. చాలామంది లైక్ సర్కాస్టిక్గా మాట్లాడతారు, క్రిటిసైజ్ చేస్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ.
నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎవ్వరూ మంచోళ్ళు కాదు, అలాగని ఎవ్వరూ చెడ్డవాళ్ళు కూడా కాదు. కాకపోతే ఒకరి ఒపీనియన్ ఒకరికి నచ్చకపోవచ్చు. దెర్ ఇస్ అ సింపుల్ లాజిక్. ఎలా అంటే లైక్ ఇప్పుడు మనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. సో మనం అనుకుంటాం ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో మనం అది చేయలేకపోతాము. సో కొన్ని రోజుల తర్వాత ఆ ఆపర్చునిటీ వల్ల ఏమైనా నెగిటివిటీ వేరే వాళ్ళకి జరిగిందంటే, ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్ ఆ రోజు నేను ఆ వర్క్ చేయలేదు, దాట్స్ వై టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదంటే ఆ ప్రాబ్లంలో నేను ఉండేవాడిని, ఆర్ ఎల్స్ నేను ఉండేదాన్ని, ఇలా అనుకుంటారు. అదే అదే ఇంకొకరికి మంచి జరిగిందనుకో, షిట్, అనవసరంగా నేను ఆ పని చేయలేదు, ఆ రోజు అది చేసినంటే నా లైఫ్ ఎంత బాగుండేది. సో ఇక్కడ ఏంటంటే హ్యూమన్ మెంటాలిటీ, లైక్ మనకి మంచి జరిగితే అది మంచి, మనకి మంచి జరగకపోతే అది మంచి కాదు. దట్స్ ఇట్. ఎనీవేస్, సో మెనీ పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ మీ, మెనీ పీపుల్ ఆర్ అన్లైకింగ్ మీ, మెనీ పీపుల్ ఆర్ స్కోల్డింగ్ మీ. హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ ఏంటంటే, నేను పర్సనల్గా ఎవరికి ఎనిమీ కాదు, అండ్ ఐఎమ్ నాట్ commenting on anybody, and I'm not taking anyone's personal life or issues. అసలు చాలామంది అంటే నా ఫేస్బుక్లో ఉండే వాళ్ళు ఎవరు నన్ను డైరెక్ట్గా కలవలేదు, మాట్లాడలేదు, బట్ స్టిల్ పీపుల్ లైక్ దట్. ఎనీవేస్, మనకి కొంతమంది పెడుతున్నారు, వాటికి ఆన్సర్లు కూడా చేద్దామండి. రఘు సింగ్, బట్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ హూ ఆర్ జెన్యూన్. To be honestly says, nobody is genuine. At the same time, everybody is genuine. Somewhere, one point of view, so everybody genuine with their own personal lives, like genuine with mother, genuine with father, genuine with herself or himself, like that. Hi Madhvi, what is your future projects in Tollywood? నో అండి. ఎస్, యాక్చువల్లీ చాలామంది అంటే క్రిటిసైజింగ్ చేసే పీపుల్ అంటారు, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ మూవీస్, నీకెందుకు లైక్ ఫేస్బుక్, నీకెందుకు ఫొటోస్ అండ్ ఆల్. సినిమాలు చేయకపోతే నాకు ఫేస్బుక్ ఉండకూడదా? సో నాకు ఫ్యాన్స్ ఉండకూడదా? సో నాకంటూ సోషల్ యాక్టివిటీస్ ఉండకూడదా? డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఎస్, వై ఐఎమ్ నాట్ డూయింగ్ మూవీస్ అంటే, లైక్ I'm really, poor about communications అనమాట. సో ఎక్కడైనా ఏ జాబ్లోనైనా మనం ఏంటంటే మంచిగా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, అండ్ ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేయాలి. సో జాబ్లో కూడా అంతే కదా. సో ఇంటర్వ్యూలో ఇంప్రెస్ చేస్తేనే జాబ్ వస్తుంది. అందరి లైఫ్లో అదే జరుగుతుంది. నా లైఫ్లో ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ, కొంచెం యాటిట్యూడ్, కొంచెం పొగరు కూడా. సో పొగరు లేకపోతే ఎవరి ఈగో వాళ్ళకి ఉంటుందండి, లేకపోతే అసలు కాదు. ఏంటంటే నేను ఎవరి దగ్గర తలదించును, నేను ఎవరిని అడగను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్, నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా మా మమ్మీని ఫీజు కట్టాలి అని ఒక్కసారే చెప్తాను. సో ఇఫ్ షీ ఫర్గెట్స్ నేను అడగను, మళ్ళీ తనే గుర్తు చేసుకొని ఇస్తుంది, అలా అనమాట. సో ఇక్కడ ఇండస్ట్రీలో నేను ఎవరిని అడగలేదు, అందుకే చేయలేకపోయాను. సో నా వరకు వచ్చిన ఆఫర్లు మాత్రమే నేను చేశాను. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్, ఐ నో ఇట్, బట్ ఐమ్ లైక్ దాట్. సో మేజర్ థింగ్ అది అండి. సినిమా ఆఫర్లు అస్సలు రావట్లేదంటే రాకుండా అస్సలు ఉండవు, డెఫినెట్గా వస్తాయి. అండ్ మీ అందరికీ తెలిసిన విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళందరూ దీన్ని ఒప్పుకుంటున్నారు, చాలా తెలిసిన విషయం. తెలుగు అమ్మాయిని సినిమా ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయరు, ఇది నిజం. మహా చేస్తే ఏంటంటే చిన్న చిన్న సినిమాలు, క్యారెక్టర్స్, ఫ్రెండ్ క్యారెక్టర్స్, ఈ వేరే క్యారెక్టర్స్, అంతే. అంతకంటే ఎక్కువ అసలు ఎంకరేజ్ చేయరు. సో I'm not that much comfortable with that kind of roles. నిజంగా అంత కంఫర్టబిలిటీ ఉన్న రోల్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను. లేదు అంటే టీవీలో మంచి రియాలిటీ షో హోస్టింగ్ చేసుకుంటాను, బికాజ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ హోస్టింగ్. సో నథింగ్ రాంగ్. లైక్ ఐఎమ్ ఇంటూ, లైక్ నేను చదువుకుంటూ హాఫ్ ఆఫ్ ది టైం సినిమాలు చేయకుండా వేస్ట్ చేశాను. ఐఎమ్ యాక్సెప్టింగ్ ఐ వేస్టెడ్ అని, బట్ ఇట్స్ నాట్ వేస్ట్. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ వేస్ట్ థింగ్. సో సినిమా ఐ మీన్ లైక్ అంటే సినిమా ప్రొఫెషన్లో కొంచెం తక్కువ ఉంటున్నాను. అండ్ సో నేను చదువుకున్న లైన్లో, సో
బిజినెస్లో కానీ, సో ఐటీలో కానీ, సో అలా చూసుకుంటున్నాను కాబట్టి ఇట్స్ గోయింగ్ ఆన్. బట్ స్టిల్ ఎస్, యూ పీపుల్ ఆర్ లైకింగ్ మీ ఆర్ ఎల్స్ ఇన్ని కామెంట్స్ రాయరు. మీ తిట్లు కూడా నాకు బ్లెస్సింగ్స్ అలా అని తిట్టొద్దు. సింపుల్, మీరు తిడితే ఏంటంటే ఐ డోంట్ కేర్ బికాస్ ఐ డోంట్ నో మీరెవరు అని. వెల్, అశోక్, వై చూస్ సినిమా ఇండస్ట్రీ? వై చూస్ అంటే నాకు యాక్చువల్లీ ఐ రియలీ లైక్ యాక్టింగ్, నాట్ ఇన్ రియల్ లైఫ్. అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ యాక్చువల్లీ ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో గ్రో అవ్వాలంటే ఎవ్రీ మినిట్ యాక్ట్ చేస్తూనే ఉండాలి, ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్. నాకు ఏదైనా కోర్స్ నా ఫేస్బుక్ ఫాలోవర్స్గా మీ అందరికీ కూడా తెలుసు, ఒక్కొక్కసారి నాకు ఎమోషన్ వచ్చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ అంటాను. నా రియల్ లైఫ్లో నేను ఇంకా చాలా అంటే రెబల్, 100% రెబల్, స్కూల్ అండ్ కాలేజ్లో కూడా. సో అబ్బాయిలు కూడా ఒక్క కామెంట్ చేస్తే కొట్టేయడానికి వెళ్ళి షర్ట్ పట్టేసుకునేదాన్ని, అంత రెబల్ అనమాట. అబ్బా చా అని కూడా చాలామంది అనొచ్చు, బట్ అంత లేకపోతే ఈరోజు ఒక కామెంట్ చేస్తారు, రేపు ఒక కామెంట్ చేస్తారు. సో మళ్ళీ దీన్ని తీసుకుంటే ఇలా మొత్తం టర్న్ అయ్యి వచ్చేసి మళ్ళీ సోషల్ ఇష్యూస్కి వెళ్ళాలి, అమ్మాయిల మీద అరాచకాలు, అన్యాయాలు. బికాజ్ ఏంటంటే భయపడుతూ ఉండడమే దాని అన్నింటికి రీజన్. సో ఈ విషయానికి వస్తే నేను చాలా ఎమోషనల్ అయిపోతాను, బికాజ్ ఆమె ఫెమినిస్ట్. అబ్బాయిలు ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే నాకు పడదు. ఇక్కడ క్రిటిసైజ్ చేసినా డెఫినెట్గా చేసిన వాళ్ళకి సిస్టర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మీకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మీకు తెలుసు. ఎనీవేస్, గివ్ మీ యువర్ నంబర్, యూ లుకింగ్ ఆసమ్, థ్యాంక్ యూ. హూజ్ యూ ఫేవరెట్ హీరో? నాట్ ఫేవరెట్ అండి, నా ఫేవరెట్ హీరో అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరు, కానీ నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఎస్, ఈ ఇష్యూ మీద మొన్న చాలా ఫేస్బుక్లో చాలా పెద్ద ఇష్యూ అయింది. పవన్ కళ్యాణ్ గారిని గారు, మీరు అని పిలవాలి, పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, శక్తి. నేనైతే పవన్ కళ్యాణ్ని వ్యక్తి అంటాను, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన శక్తి అని అస్సలు ఫీల్ అవ్వరు. ఇప్పుడు లైక్ మీరు గారు గీరు అనాలి, పవన్ కళ్యాణ్ని సార్ అనాలంటే నేను అనను, బికాజ్ ఆయన నా టీచర్ కాదు నేను సార్ అనడానికి. నాకు ఇష్టం. ఇప్పుడు నేను డైరెక్ట్ కలిసాను అనుకోండి, డెఫినెట్గా మీరు ఏమండి మీరు అని అంటాను. నేను జనరల్గా నా ఫ్రెండ్స్ని కూడా నాకంటే కొంచెం ఎల్డర్ అయితే మీరు, గారు, అండి అంటాను. దే ఫీల్ వెరీ ఎంబరాజింగ్. అలా కాదు, ప్లీజ్ పేరు పెట్టి పిలువు, లైక్ మాకంటూ ఒక పేరు ఉంది. మన ఇండియాలో కూడా ఒక సిస్టమ్ ఉండాలి, మనకు పేర్లు పెట్టింది పిలవటానికే, కాలు పట్టుకొని దండాలు పెట్టేసి అంత అవసరం లేదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కూడా ఇలా ఫీల్ అవ్వడేమో, నన్ను అందరు ఇలానే పిలవాలి అని, బికాస్ హీస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ టు ఎక్స్పెక్ట్ ఆల్ ద పీపుల్ ఆయన ముందు బెండ్ అవ్వాలని. యా, ఇక్కడ చెప్తా, పవన్ కళ్యాణ్ దేవుడు. పవన్ కళ్యాణ్ దేవుడు కాదు, పవన్ కళ్యాణ్ మనిషి. మనిషిలా బ్రతకాలి అని ఆశపడుతున్న ఒక మంచి మనిషి ఆయన. ఎస్, మంచితనం ఉన్న వాళ్ళని దేవుడితో పోలుస్తాం, ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు మనకు మంచి చేస్తాడని. వెల్, ఇక్కడ ఏంటంటే ఇది ఎవరికి, పవన్ కళ్యాణ్ని పిచ్చిగా అభిమానిస్తూ ఆయన ఏం చేసినా రైటు అని. ఇక్కడ ఒకటి చెప్తాను, బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఎలా అంటే, మంచి చేస్తే ఇది మంచిరా అని చెప్తాడు, తప్పు చేస్తే ఇది తప్పురా అని చెప్తాడు, వాడే బెస్ట్ ఫ్రెండ్. అభిమాని అనేవాళ్ళు కూడా అలానే ఉండాలి. పవన్ కళ్యాణ్ ఏం చేసినా కరెక్ట్ కాదు, అలాగని మనకు సార్లు, ఐ మీన్ టీచర్స్ మన స్కూల్లో చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పకపోతే మనకు ఇది కరెక్ట్గా మీరు చెప్పట్లేదు, ఎందుకు చెప్పట్లేదు అని అడిగే రైట్ ఉంది. ఎందుకంటే మనం ప్రశ్నించాలి, అలాగే వాళ్ళ అభిమానాన్ని కూడా రిసీవ్ చేసుకోవాలి. అండ్ ఎస్, ఇక్కడ చెప్పాలి, పవన్ కళ్యాణ్ని గారు మీరు నేను అన్ను, ఎందుకంటే మనం సినిమా హీరోలని ఎప్పుడు మనం అభిమానిస్తున్నప్పుడు అప్పటి నుంచి తీసుకుంటే కూడా ఎన్టీఓడు, ఏఎన్ఆర్, లైక్ చిరంజీవి గారు, వాడి సినిమా నేను చూశాను, వీడి సినిమా చూశాను, నేను రామ్ చరణ్ గారి సినిమా చూసా, బన్నీ గారి సినిమా చూసా. ఇట్ డజంట్ సెన్స్ వాళ్ళని అవమానించడం కాదు, ఓన్ చేసుకోవడం అది. సో ఇక్కడ నేను వెన్ ఐమ్ కాలింగ్ పవన్ కళ్యాణ్, నేను డైరెక్ట్ వెళ్ళినప్పుడు అండి మీరు అనే అంటాను, బట్ మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్. ఎస్, ఇక్కడ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే దేవుడు అంటే మనకు భయం ఉంది, భక్తి ఉంది, రెస్పెక్ట్ ఉంది, బట్ వీ నెవర్ కాల్ హిమ్ ఆర్ హర్, దేవుణ్ణి మనం
మీరు అని ఎప్పుడు పిలం. ఎలా అంటే అదే ఎంత ఎంత కామెడీగా ఉంటుంది. ఐ ఎక్స్ప్లెయిన్. స్వామి మీరు నాకు మంచి చేస్తారని నేను కోరుకుంటున్నాను. స్వామి మీరు నాకు అది ఇస్తారని కోరుకుంటున్నాను. స్వామి మీరు నాకు ఇది ఇస్తారు. ఎంత వియర్డ్గా ఉంటుంది కదా. మనం ఎప్పుడు దేవుడి దగ్గర ఎలా కోరుకుంటాం? స్వామి మా రెండే రకాలు ఉంటాయి. ఒకటి దేవుని ఫ్రెండ్గా ట్రీట్ చేస్తారు, రెండు మామూలు దేవుడిగా భక్తులుగా. స్వామి నాకు అది చేసి పెట్టవా ప్లీజ్ అని అన్న కోరుకుంటాము, లేదంటే ఫ్రెండ్లా అడుగుతాను. నేనైతే దేవుడిని ఫ్రెండ్లా అడుగుతాను. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు నాకు అంతా క్లియర్ చేయాలి చూడు, లేకపోతే నేను నీతో మాట్లాడను. సో ఇలా అంటాం. ఎందుకు అంటే దేవుణ్ణి మనం అనుకుంటాము. దేవుడు ఎప్పుడు కనిపించడు. దేవుడు ఎదురుగా వచ్చేసి నువ్వు నన్ను మీరు అనట్లేదు, ఎందుకు అనట్లేదు. దేవుణ్ణి ఎప్పుడు సింగులర్గానే పిలుస్తాం, రైట్? మనది హక్కు, దేవుడి మీద మనకి హక్కు. నువ్వు అనే పిలుస్తాం. మన నాన్నని కూడా డాడీ నువ్వు ఎందుకలా చేసావు, అమ్మ నువ్వేంటి ఇలా, అలా అని అమ్మ మీద ప్రేమ లేనట్లు కాదు, నాన్న మీద గౌరవం లేనట్లు కాదు, రైట్? ఎస్, పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఓన్ చేసుకోవడమే. నాకు కూడా అంతే. పవన్ అంటే చాలా ఇష్టం నాకు. ప్లీజ్ సే మై నేమ్ సూర్యకాంత్. వెల్, మాలతి రావు, well said, your ideology is good, very responsible citizen, happy for you, power and love to you, thank you so much. Venkata Siva, I mean I'm not asking in that way, but my wish is you have to do, but anyhow I wish you good luck in your career. Oh, he is talking about my cinema things. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ హాయ్ హలో చెప్తున్నారు. టాక్ ఇన్ ಕನ್ನಡ. ಓಕೆ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇಟ್ಸ್ ಬಿನ್ ಮೆನಿ ಡೇಸ್ ಅಂಡಿ. ನನಗೆ ಕನ್ನಡ ಗೊತ್ತು, ಬಟ್ 60% ವರೆಗೆ ಮಾತಾಡ್ತೀನಿ. ಯಾಕಂದರೆ 10 years ಆಗಿದೆ. ಸೊ ನನ್ನ ಕನ್ನಡ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿಲ್ಲ. ಸೊ ನನಗೆ ಒಂದು 1 hour 2 hours ಮಾತಾಡಿದರೆ ಕಂಟಿನ್ಯೂ ಆಗಿ ನನಗೆ ಕನ್ನಡ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಧನ್ಯವಾದಗಳು. ಮೂವಿ ವಿತ್ PSPK ಪೃಥ್ವಿರಾಜ್, that's a great opportunity, definitely. నాకైతే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా కలవాలని ఆశ అనమాట. సో అందుకని ఇప్పటి వరకు ఎప్పుడూ కలవలేదు. కలిస్తే ఒక మంచి ఉద్దేశంతోనే కలవాలి. ఊరికే వెళ్ళి ఫోటో తీయించుకోవడం అంటే చాలా మంచి ఉద్దేశంతో వెళ్ళాలి. హాయ్ సిస్ సచిన్ రావు, హాయ్ సిస్, థ్యాంక్ యూ. మిస్సింగ్ యూ మాధవి ఇన్ మూవీస్. ఐమ్ రియలీ సారీ అండి. అందుకే చెప్పాను, 2 points చెప్పాను. అంతా ఇండస్ట్రీదే తప్పు కాదు. తెలుగమ్మాయి అవ్వడం అదొక పెద్ద నాదే తప్పు. తెలుగులో మాట్లాడడం కూడా నాదే తప్పు అండి. నేను తెలుగు అని చెప్పుకొని ఉండకూడదు, చెప్పుకున్నాను, అది నాదే తప్పు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం కూడా నా తప్పే. బేసిక్గా నేను రెబల్ కాబట్టి మామూలు అమ్మాయిలాగా సొసైటీలో ఇష్యూస్ గురించి చాలా అంటే టఫ్ అండ్ టఫ్ మాట్లాడగలను. బట్ సినిమా ఇండస్ట్రీలో లాగా ఫ్యాన్సీగా ఐ కాంట్ మేనేజ్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. Hare Krishna Krish, really you said right, there is no encouragement for Telugu girls, but we need actors like you. అంతే అండి, కొన్నింటి మీద పోరాటాలు జరపాలి. సో మీరు కూడా తెలుగు అమ్మాయిలనే మేము చూస్తాము అని చెప్పేసి మీరు కూడా పోరాటం చేయాలి ఒక మార్పు కోసం. ఎనీవేస్, ఇంకా ఓకే. Sorry, why you stopped your movies? I already answered, Andy. Akhil Armal, hi. Opinion about Malayalam movies? It's very good, Andy. Chala manchi. Malayalam kada. So Malayalam movies are so good. I'm really looking forward to work in Malayalam, but as I said, I have a communication problem, so I don't maintain contacts. So due to that, I could not able to do Malayalam movies. Shankar, don't care anyone says I like your page. Okay, koncham fast ga let me see as much as fast I can read.
Uday Bhargav, your smile is good. Thank you so much. When is your next movie? Have no idea. And Kishan Kishu, do you like Mollywood? Definitely, I like Mollywood. I watch Malayalam movies. They are really good. I mean, very conceptual movies and good movies. I mean, like good thriller movies they make, good love stories they make, good message-oriented movies they make, and it's amazing movies. I can say Malayalam movies are so good and very realistic. Well, Gautami Kannan, who is your favorite singer? I think I don't have any favorite singer. I like Janaki Garu, like old singer. Andrew, almost all messages like hi, hello, how are you, looking good, smile is good, that and it's Mahendra Yadav, what about Bollywood? Bollywood means okay, I have no idea about movies, but in 2007 when I was in my career starting, I didn't even do my Nachavle movie. That time I got Hindi serial, so Sony Television. So I got Hindi serial, but even it's been almost 9 years. 9 years back, I don't know Hindi, and right now also I can't speak Hindi. That's my biggest minus point. So that's the reason why I left Bollywood serials, or else I'll be in Bollywood. We miss you so much in movies. Malli eppudu entry Madhvi garu? I really don't know. Honestly, I really don't know, because I'm almost away from cinema industry. Well, yes. So everybody's saying hi, and hi, a very big hi. Malayalam movies, Malayalam. Power Star, yes, Power Star. Power Star. Which language is this? It's Telugu. It's Telugu. Sing your favorite song for me. Wow, Madhvi, first time I'm seeing live. Yes, this is my first live actually. You don't believe, చాలా మంది అనుకుంటారు మాధవి ఎప్పుడు ఫేస్బుక్లో ఉంటుందని. ఒక 1 week బ్యాక్ నేను ఒక ఆర్ఫనైజ్ హోమ్ వెళ్ళే వరకు నాకు ఈ ఫేస్బుక్ లైవ్ ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు. సో నా ఫ్రెండ్ని అడిగాను నేను, సో లైవ్ ఎలా చేస్తారు, ఎవ్రీబడి సేయింగ్ లైవ్లో వస్తున్నాము, సో లైవ్లో చేస్తున్నారు, సో ఐ వాంట్ టు టాక్ టు మెనీ పీపుల్ హౌ అంటే దెన్ తను చెప్పాడు ఓకే నువ్వు కిడ్స్తో ఉన్నప్పుడు సో నేను లైవ్ పెడతాను అని. సో ఫస్ట్ లైవ్ సో నా ఫ్రెండ్ చేశాడు. సో హీ షోన్ మీ యాక్చువల్లీ a week back. And speak louder, we can't hear you. Is it you guys are not able to hear me? I don't know. Well, okay, looking beautiful, thank you. Good night, gorgeous. And okay, so I'm very normal. Sorry, I'm at home. And next movie eppudu, I already said your hairstyle is different. No, this is not hairstyle, this is home style. Like అందరూ అమ్మాయిలు ఇంట్లో ఇలానే ఉంటారు, లైక్ రైట్. ఎస్ మేడం, మీ ఫస్ట్ ఫిలింలో ఐఎమ్ ఫీలింగ్ కోల్డ్ బికాస్ ఆఫ్ seasonal change. And like Pawan Kalyan, of course I like Pawan Kalyan. You sing song, okay. Cutest Telugu actor. Thank you. Good message giving about new money. Yes, new money. ఈ రోజు కూడా నేను చూసాను ఆఫ్టర్ 5 days స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా HDFC ఫిలిం నగర్లో చాలా పెద్ద క్యూ ఉంది. ఐ వాజ్ లైక్, ఐ ఫెల్ట్ ఎస్, ఐ వెయిటెడ్ 1 hour and 30 minutes. అంటే నేను 1 hour 50 minutes వెయిట్ చేశాను. లైక్ నేనేంటంటే లైక్ ఐ సాట్, సో మై రిలేషన్షిప్ మేనేజర్, షీ హెల్ప్డ్ మీ అ లాట్.
బట్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ పాపం చాలా నిలబడి ఉన్నారు. అండ్ అక్కడ బ్యాంక్ స్టాఫ్ కూడా మాట్లాడుకుంటే నేను విన్నాను. వేరే వాళ్ళు కూడా ప్రయారిటీ కస్టమర్స్ వస్తే సో వాళ్ళకు కూడా చెప్తున్నారు, లేదు సార్ వెండర్స్, ఫార్మర్స్, వర్కర్స్ వీళ్ళందరికీ మేము 100 రూపీస్ నోట్స్ ఇస్తున్నాం బికాస్ దే యూనో దే కుడెంట్ ఏబుల్ టు గెట్ 2000 రూపీస్ చేంజ్. సో వాళ్ళ కోసం మేము 100 రూపీస్ అంతా సేవ్ చేసి ఉంచాము అని చెప్పి రిటర్న్ పంపిస్తున్నారు కూడా. సో దట్స్ రియలీ గుడ్. బ్యాంక్లో స్టాఫ్ అందరూ కూడా సో బయట పీపుల్కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఎస్, ఐ హర్డ్ న్యూస్, ఇంకా బయటికి చెప్పలేదు, నేను విన్నాను. రేపటి నుంచి బ్యాంక్కి ఎవరైతే వెళ్తున్నారో సో వాళ్ళకి ఇక్కడ ఫింగర్ మీద ఓట్ వేసినప్పుడు ఇంక్ మార్క్ పెడతారు కదా, సో ఆ ఇంక్ మార్క్ పెడుతున్నారంట. బికాస్ వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చి బ్యాంక్కి మనీ తీసుకెళ్తున్నారంట విత్ డిఫరెంట్ అకౌంట్స్. మేబీ ఏ రీజన్స్ అయినా అవ్వచ్చు, బట్ వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నారని చెప్పేసి. సో వారం వరకు అంటే ఈరోజు తీసుకుంటే మళ్ళీ ఎగ్జాక్ట్గా 7 days వరకు వాళ్ళకి తీసుకునే ఛాన్స్ లేకుండా ఒక ఇంక్ మార్క్ రేపటి నుంచి పెడతారంట. సో గాయస్, బీ కేర్ఫుల్. సో మనకి మనీ ప్రాబ్లం ఏం లేదు, అవసరమైనంత వరకు మనీ మనం తీసుకొని కార్డ్స్ మాత్రమే యూస్ చేద్దాం. పాసిబుల్ ఉన్నంత వరకు కార్డ్స్ యూస్ చేసి, పాసిబుల్ లేని చోట మనం క్యాష్ యూస్ చేద్దాం. సో దట్ కొంచెం నార్మల్ పీపుల్స్ లైక్ యాజ్ బ్యాంక్ పీపుల్ సెడ్, వెండర్స్, ఫార్మర్స్, వర్కర్స్, సో వీళ్ళందరికీ వాళ్ళ ఎక్కువగా మనీతోనే వాళ్ళు అన్నీ కొంటారు కాబట్టి సో వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చినట్లు ఉంటుంది. సో నేను కూడా యాజ్ ఐ సెడ్ కొంచెం మనీ తీసుకున్నాను. సో December 30th వరకు మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు విత్డ్రాల్ ఎనీ మనీ, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో నేను కార్డుతోనే చేస్తాను. కార్డ్ పాసిబిలిటీ లేని చోట నేను క్యాష్ యూస్ చేస్తాను. సో మీరు కూడా బ్యాంకుల్లో మనీ ఎప్పుడూ ఉంటుంది, కంగారేం లేదు, కొంచెం రిలాక్సింగ్గానే చేయొచ్చు. వెల్, చాలామంది మెసేజెస్ పెడుతున్నారండి. సో డోంట్ సే అదర్ లాంగ్వేజెస్, వీ కాంట్ అండర్స్టాండ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఎస్, ద ప్రాబ్లమ్ ఈజ్ if I talk in English, but yeah, it's not a big deal to speak in English, but I have more of Telugu fans and I'm a Telugu girl, so I have to speak in Telugu. Can you speak in Spanish? Hola, ¿cómo está? So this much I know. Because when I was studying in UK, so I stayed in Spanish owner's house. So they used to ask me every day, hola, ¿cómo está? I used to say, yes, I'm good. How are you? Like that. Okay. Please show your bedroom. No, this is the frame. So you have to see this much. Please speak some words in Hindi. Well, yes, it's a very interesting comment. मेरे को थोड़ा थोड़ा हिंदी मालूम है, पूरा बात करने को थोड़ी नहीं है, बड़ा प्रॉब्लम है बात करने को. छोटी छोटी बातें ओके. My Hindi is very bad, I know it. It's going from our heads, speak English. Oh yeah. So what do you want me to speak? Hello, Pushpinders, Chandu, how are you doing? How is your day? And yes, stay cool, be happy forever. Hello, I'm Sultan from Afghanistan. How are you? Yes, I'm good, thank you. Which is a favorite actor in Telugu? I can say I don't have any favorite actors, but I like Pawan Kalyan. Oh, crispy looking, you're so good. Okay, so use 4G network, so there will be no streaming program. Yes, I'm using my Wi-Fi, so now I'm using 4G, don't worry. So any projects in Malayalam? No, I'm not doing any Malayalam movies right now. Looking beautiful, thank you. Which movies you're doing right now? Right now I'm not doing anything. I'm planning some reality shows, so
you can watch me on TV screen very soon. ఇక్కడ అంటే నేను చాలా లిమిటెడ్గా మాట్లాడాల్సి వస్తుంది, బట్ ఐఎమ్ వెరీ టాకిటివ్. లిమిటెడ్ టాపిక్స్ మాట్లాడేటప్పుడు ఐ హ్యావ్ టు టాక్ లిమిటెడ్. ఎనీవేస్, ఓకే, సో నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్, ద మేజర్ టాపిక్ ఈజ్ మన 500 and 1000 denomination change. It's a good change. We will hope for a bright India. Of course, there are few little problems. It's okay. So కొన్ని రోజులు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే దెన్ విల్ బీ వెరీ హ్యాపీ లేటర్ ఆన్. అంటారు కదా, లైక్ యుద్ధంలో గెలవాలంటే సైనికులు చనిపోవాలి. సో అదే పాలసీ ఇప్పుడు. సో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ఓవర్కమ్ అయితే, సో వీ కెన్ సీ a very beautiful India, and that's it. Okay, so guys, we'll catch up next time, maybe very soon. So till then, take care, bye bye. Might be I could not able to answer each and everyone comment. I'm really sorry, but yes, next time let's talk a different topic, okay? తెలుగు రాదు. తెలుగులో మాట్లాడితే, ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగు వాళ్ళు అంటారు నువ్వు తెలుగు అమ్మాయివే కదా, తెలుగు మాట్లాడు అంటారు. ఇక్కడ ఇఫ్ నేను తెలుగు మాట్లాడకపోతే అందరూ, so we could not able to understand what language you are speaking, so try to speak English or Hindi or some other language. Yes, okay, everyone Tamil people who are commenting from Tamil Nadu, so ellargum vanakkam, eppadi irukkinga? இதுக்குதா கொஞ்சம் தான் எனக்கு தமிழ் தெரியும். So for Karnataka people, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ, ಊಟ ಆಯಿತಾ? For Hindi, नमस्कार, कैसे हुआ? మన తెలుగు వాళ్ళందరికీ సో మాట్లాడేసాను కాబట్టి ఇట్స్ ఫైన్ దెన్. ఓకే guys, so let me take a leave. See you. Have a good night. Love you all.